హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ర్యాండమ్ మాడ్యూల్. ఓకే, సో పైథాన్లో మనకి మాడ్యూల్స్ ఎన్నో ఉంటాయి. సో ఈరోజు మనము ర్యాండమ్ గురించి డిస్కస్ చేద్దాము. సో మెయిన్గా ర్యాండమ్ మాడ్యూల్ ఏం చేస్తుందో, దాని తర్వాత దానిలో ఉన్న ఫంక్షన్స్ ఏదో మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే, మెయిన్గా ర్యాండమ్ మాడ్యూల్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు సపోజ్ మనకి గెస్ గేమ్ కానీ ఉంటుంది. గెస్ గేమ్లో మనకి అది గెస్ గేమ్ కానీ లేకపోతే ఇంకా మనకి గేమ్స్ ఉంటాయి కదా, స్నేక్ గేమ్ కానీ. స్నేక్ గేమ్లో మీరు ఒక ఫుడ్ తినేటప్పుడు స్నేక్ మళ్ళీ నెక్స్ట్ టైము ఆ ఫుడ్ అనేది వేరే ప్లేస్లో ర్యాండమ్గా డిస్ప్లే అవుతుంది. ర్యాండమ్గా ఎక్కడ పడితే అక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో అట్లా అక్కడ ర్యాండమ్ మాడ్యూల్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకే, సో అట్లాంటి సిచ్యువేషన్లో మనం ర్యాండమ్గా ఏదైనా తీసుకోవాలన్నా కూడా, లేకపోతే ఏదైనా క్విజ్లో కానీ ర్యాండమ్గా తీసుకోవాలనుకున్నా కూడా, అట్లాంటి కూడా మనం ఏం చేస్తామంటే ర్యాండమ్ మాడ్యూల్ అనేది యూజ్ చేస్తాము. మీకు ఇక్కడ నేను కోడింగ్లో చూపిస్తాను క్లారిటీగా ఇంకా. ఓకే, సో ర్యాండమ్ మాడ్యూల్కి మీరు చూసినట్లయితే ఇక్కడ ఇదైన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏముంటుందంటే మనకి ఫంక్షన్స్ ఉంటాయి. సో ర్యాండమ్ మాడ్యూల్లో ఫంక్షన్స్ ఏమున్నాయంటే ర్యాండింట్, చాయిస్, షఫుల్, శాంపుల్. ఓకే, ర్యాండింట్ ఏం చేస్తారంటే రిటర్న్స్ ద ర్యాండమ్ నెంబర్ బిట్వీన్ ద గివెన్ రేంజ్. ఓకే, సో ర్యాండింట్లో మనం ఎంత రేంజ్ ఇస్తామో అంత రేంజ్లో మనకి ఆ నెంబర్స్లోకి ర్యాండమ్గా ఒక నెంబర్ని సెలెక్ట్ చేస్తుంది. ఓకే, చాయిస్ అంటే రిటర్న్స్ ద ర్యాండమ్ ఎలిమెంట్ ఫ్రమ్ ద గివెన్ సీక్వెన్స్. ఓకే, ఒక సీక్వెన్స్లో మనం ఇచ్చినప్పుడు ఏదో ఒక చాయిస్ తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ షఫుల్ ఏం చేస్తుంది అంటే మనకి టేక్స్ ఏ సీక్వెన్స్ అండ్ రిటర్న్స్ ద సీక్వెన్స్ ఇన్ ఎ ర్యాండమ్ ఆర్డర్. ఓకే, సో షఫుల్ ఉన్నది, షఫుల్ అంటే తెలుసు కదా, సార్ట్ ఈటర్ అవడం అనేసి. ఓకే, నెక్స్ట్ రిటర్న్స్ ఏ గివెన్ శాంపుల్ ఆఫ్ ఏ సీక్వెన్స్. శాంపుల్ ఏం చేస్తుంది అంటే మనకి ఇప్పుడు మనం ఇచ్చిన శాంపుల్ అనేది సీక్వెన్స్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, మీకు ఇదంతా కూడా కోడింగ్లో అర్థమవుతుంది నేను చెప్పిన ఈ టర్మినాలజీ అంతా కూడా. ఓకే, సో ఇక్కడ వచ్చేసిన తర్వాత దీన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇది బిల్ట్ ఇన్ మాడ్యూల్ కాబట్టి మనం దీన్ని ఏం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంపోర్ట్ ర్యాండమ్ అని ఇచ్చేసి సరిపోతుంది. ఓకే, ర్యాండమ్, ఇంపోర్ట్ ర్యాండమ్. సో ర్యాండమ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రింట్ చేసుకుంటే సో ప్రింట్ అనేది దేని చేసుకోమని చెప్తున్నా. ఫస్ట్ మనం ర్యాండింట్ అని చూద్దామని చెప్పాను కదా. సో ఇక్కడ చూసినట్లయితే ర్యాండింట్ ఉంది కదా. సో ర్యాండింట్ ఏం చేస్తుందంటే రేంజ్లో ఉన్న నెంబర్స్ మధ్యలో ర్యాండమ్గా ఒకటి సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, సో దాన్ని తీసుకున్నట్లయితే ర్యాండమ్ డాట్ ర్యాండింట్. ఓకే, ర్యాండింట్లో నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే 1 నుంచి 9 మధ్యలో నాకు ఒక నెంబర్ అనేది ర్యాండమ్గా సెలెక్ట్ కావాలని అనుకుంటున్నాను. ఓకే, 1 నుంచి 9 మధ్యలో. ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి, నాకు నెంబర్ ఏదో వస్తుంది చూడండి మీరు. ఇప్పుడు చూడండి నాకు ఏమొచ్చిందంటే ఇక్కడ ర్యాండమ్ యాజ్ ఎ నో అట్రిబ్యూట్ ర్యాండింట్ అని వచ్చింది. ఓకే, సో ర్యాండమ్ అనే మాడ్యూల్లో ర్యాండింట్ అనేది లేదు అని చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ చెక్ చేసుకుంటాను ర్యాండింట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఫస్ట్. సో ర్యాండింట్ అయితే ఉంది కానీ ఇది ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకోసం చూపిస్తుంది అంటే కనీసం ఇక్కడ మనము నేమ్ అనేది ర్యాండమ్ అని ఇచ్చేసాము. సో అట్లా చూపిస్తుంది. దీన్ని రీనేమ్ చేద్దాము. సో రీనేమ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎర్రర్ అనేది పోతుంది. చెక్ చేసి చూద్దాం. అట్లా ఇది ర్యాండమ్ అని ఇచ్చినందుకు అట్లా రావడం లేదు. ఓకే, సో రీనేము ర్యాండము 1 అని ఇచ్చేస్తా. ఓకే, 1 అని ఇచ్చేసి సేవ్ చేసి మరొకసారి రన్ చేద్దాం. ఇప్పుడు వస్తుంది మనకి 100% వస్తుంది. ఓకే, చూడండి అది ఎందుకంటే ర్యాండమ్ అనే మాడ్యూల్ పేరు మీదనే మనము ఫైల్ క్రియేట్ చేసిన వల్ల అది మనకు అవుట్పుట్ రాలేదు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, నేను చేసిన తప్పు మీరు చేయకూడదు. ఓకే, సో నేను ఇప్పుడు ర్యాండమ్గా 1 సెలెక్ట్, ఇక్కడ 1 వచ్చింది. సో నేను నెక్స్ట్సారి ఇంకోసారి రన్ చేస్తే నాకేమవుతుందంటే ఇంకో నెంబర్ సెలెక్ట్ చేసుకుంటుంది ర్యాండమ్గా. 8 సెలెక్ట్ చేసుకున్నది ఇప్పుడు. ఓకే, నేను ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తే నాకు ఇంకోసారి ర్యాండమ్గా ఏదో ఒక నెంబర్ సెలెక్ట్ చేస్తుంది. ఓకే, చూడండి ఇప్పుడు 4 సెలెక్ట్ చేసుకుంది. అంటే 1 నుంచి 9 మధ్యలో ర్యాండమ్గా నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇది ర్యాండింట్ అని చెప్పేసి దీన్ని డిస్కస్ చేసుకోవచ్చు. ఇంకోటి చాయిస్ అని చెప్పాను కదా. సో చాయిస్ ఏం చేస్తుందంటే మనకి తీసుకున్న ఒక లిస్టులో ఏదైనా స్ట్రింగ్స్ కానీ ఏదైనా తీసుకుంటే చాయిస్ అనేది ఎట్లా తీసుకుంటారో చూపిస్తాను మీకు. సపోజ్ లిస్ట్ తీసుకుంటే లిస్ట్లో ఇప్పుడు కిరణ్. ఓకే, అండ్ కిరణ్ తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే పైథాన్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ లైఫ్. ఓకే, లైఫ్ ఇది తీసుకున్నాను కదా. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే డైరెక్ట్గా
ఇప్పుడు నేను దీన్ని చాయిస్ తీసుకుంటాను. చాయిస్ ఎట్లా తీసుకుంటా అంటే ప్రింట్ మనకి ర్యాండమ్ మోడల్ కాబట్టి ర్యాండమ్ డాట్ చాయిస్. ఓకే, డాట్ చాయిస్లోకి నేను ఏం పాజ్ చేస్తాను అంటే ఎల్ని పాజ్ చేస్తాను ఇప్పుడు. ఓకే, ఎల్ని పాజ్ చేసి ఇప్పుడు ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేసినప్పుడు నాకు ఒకసారి కిరణ్ అని ప్రింట్ అయింది. ఓకే, సో ఇంకోసారి నేను రన్ చేస్తే నాకేం ప్రింట్ అవుతుందో చూద్దాము. ఓకే, ఈసారి కూడా కిరణ్ ప్రింట్ అయింది. సో ఇప్పుడు చాయిస్ అన్నప్పుడు మాటికి అదే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మరొకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు మరొకసారి రన్ చూద్దాం. ఇప్పుడు చూడండి పైథాన్ అని డిస్ప్లే అయింది. ఓకే, సేమ్ ర్యాండమ్ లాగానే ఇక్కడ చాయిస్ కూడా అట్టే డిస్ప్లే అవుతుంది, ఒక్కొక్కసారి ఒకటి అని చెప్పేసి. ఓకే, మరొకసారి రన్ చేద్దాం. ఈసారి కిరణ్ అని వచ్చింది. ఓకే, సో ఈ విధంగా చాయిస్ని యూజ్ చేస్తాం. అంటే ఒక లిస్ట్లో సీక్వెన్స్ ఆఫ్, అంటే ఇప్పుడు కొన్ని స్ట్రింగ్స్ని తీసుకొని చాయిస్ తీసుకుంటే మనకి అది చాయిస్ ఒక్కొక్కసారి ఒకటి సెలెక్ట్ చేసుకుంటుంది. ర్యాండింట్ ఏం చేస్తుంది అంటే అవి ఇంటీజర్ని తీసుకుంటుంది. ఇదేంటంటే మనకి స్ట్రింగ్స్ని తీసుకుంటుంది. ఓకే, చాయిస్ అనేది స్ట్రింగ్స్ని తీసుకుంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి ఏముంటుందంటే మనకి షఫుల్ ఉంటుంది. సో షఫుల్ ఎట్లనో మనం డిస్ప్లే చేసుకుందాం ఇక్కడ. సో షఫుల్ అక్కడ ఆల్రెడీ లిస్ట్ తీసుకున్నాం కాబట్టి ఓన్లీ డైరెక్ట్ ఇక్కడ నుంచి కాల్ చేసుకుందాం. షఫుల్ తీసుకొని ఇప్పుడు రన్ చేద్దాం. సో రన్ చేస్తే నన్ను వచ్చింది. సో షఫుల్ అనేది తీసుకుంటే మనకి ఇక్కడ నన్ను వచ్చింది కదా, మళ్ళీ ఒకసారి రన్ చేస్తాము. సో ఇప్పుడు ప్రింట్ అని ఉంది కదా. సో ఇట్లా కాకుండా మనం ఆల్రెడీ షఫుల్ చేసి మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. అప్పుడు మనకి వచ్చేస్తుంది ఉన్న లిస్ట్ అనేది ప్రింట్ ఎల్. ఓకే, సో ప్రింట్ ఎల్ తీసుకొని ఇప్పుడు నేను రన్ చేస్తాను. సో రన్ చేస్తే నాకు ఏమొచ్చింది చూడండి, షఫుల్ అన్నప్పుడు ఈ కిరణ్ అని ఉంది, ఇక్కడ లైఫ్ అని ఉంది, ఇక్కడ పైథాన్ ఉంది. ఇక్కడ చూడండి కిరణ్ పైథాన్ లైఫ్ షఫుల్ అయింది. మళ్ళీ ఒకసారి రన్ చేస్తాను, మళ్ళీ షఫుల్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి రన్ చేస్తాను. చూడండి ఫస్ట్ లైఫ్ వచ్చింది, తర్వాత పైథాన్ వచ్చింది, తర్వాత కిరణ్ వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం షఫుల్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి కూడా మన ఫంక్షన్ కూడా చూద్దాము. సో నెక్స్ట్ శాంపుల్ అన్న ఒకటి ఉంటుంది. శాంపుల్లో ఏం చేస్తుంది అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏదైనా లిస్ట్ కానీ టపుల్ కానీ పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్కి ఏం చేయాలంటే ఇప్పుడు ఎన్ని అనేది శాంపుల్గా తీసుకోవాలనేది మనం నెంబర్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది. సో అది ఎట్లా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ డైరెక్ట్ వెళ్ళేసి శాంపుల్ తీసుకొని, సో శాంపుల్లో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ లిస్ట్ పాస్ చేసిన కదా, కామా ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ మనకి ఒక వాల్యూ ఉంటుంది కే అని చెప్పేసి, కే ఈక్వల్ టు సంథింగ్ 1 అని ఇచ్చాను అనుకోండి. సో 1 అనేది మాటికి మనకి ఇక్కడ శాంపుల్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ప్రింట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ప్రింట్ ఇది ప్రింట్ చేద్దాం. ఓకే, ఇది ప్రింట్ చేసి రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి కిరణ్ అని ఒకసారి డిస్ప్లే అయింది. ఓకే, 1 అంటే కిరణ్ డిస్ప్లే అయింది. ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం. సో మళ్ళీ ఏమొస్తుందో లైఫ్ అని డిస్ప్లే అయింది చూడండి. ఓకే, 1 మాత్రమే వస్తుంది. ఒకవేళ మనం ఇక్కడ 2 ఇస్తే 2 వస్తుంది, ఇక్కడ 2 ఇస్తే 2 వస్తుంది. ఇప్పుడు 2 ఇచ్చాను, 2 ఇచ్చి రన్ చేస్తే 2 వస్తుంది. ఓకే, పైథాన్ కిరణ్. ఓకే, మరొకసారి రన్ చేసి చూద్దాం. మరొకసారి రన్ చేద్దాం. రన్ చేస్తే కిరణ్ పైథాన్. ఓకే, ఈ విధంగా మనము ర్యాండమ్ మోడల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.